నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయిందంటే రోజువారీ మనం చేసుకునే పనులు కూడా చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. సో ఇటీవల కాలంలో హౌస్ వైఫ్స్లోనే ఎక్కువగా షోల్డర్ పెయిన్ అనేది కంప్లైంట్ మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఎక్కువగా లేడీస్లోనే షోల్డర్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది? అండ్ డయాబెటిక్ ఉండే వాళ్ళలోని చాలా వరకు షోల్డర్ పెయిన్ అని చూస్తూ ఉంటాం. ఫ్రోజన్ షోల్డర్ ఇది కామన్గా కనిపిస్తున్నటువంటి సమస్య. కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ కాకుండా లేడీస్లోని ఎటువంటి సందర్భాలలోని షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవాళ కూడా ఒక పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళలో ఉన్నటువంటి సమస్య ఏంటి, షోల్డర్కి సంబంధించి ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు, ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్ నుంచి. హలో మ్యామ్. హలో మ్యామ్, షోల్డర్ పెయిన్, సో మోకాల నొప్పులు కానివ్వండి లేకపోతే షోల్డర్ పెయిన్ కానివ్వండి, ఎక్కువగా లేడీస్లోనే ఈ కంప్లైంట్ ఎక్కువ వినిపిస్తుంది కంపేర్ టు మెన్లో వస్తున్నప్పటికీ కూడా. స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వటం వల్ల షోల్డర్లో ఎక్కువగా చూస్తున్న స్పోర్ట్స్ పర్సన్స్, అందులోనే బౌలర్స్, ఇలాంటి వాళ్ళలో చూస్తాం. ఎందుకని లేడీస్లో ఈ ప్రాబ్లం వస్తుంది? ఎక్కువ పని వల్ల, లేడీస్కి ఎక్కువ పనిలో చాలా ఇష్టం ఉంది కదా, దానివల్లనే. షోల్డర్ పెయిన్కి మెయిన్ రీజన్ ఎక్కువ షోల్డర్ యూస్ మీన్స్ బట్టలు చేసినప్పుడు, కంటిన్యూస్గా కుకింగ్ చేసినప్పుడు, బట్టలకి డ్రై కోసం అన్ని పని రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంది కదా. ఈ ఓవర్ యూజ్ వల్ల జాయింట్లో లిగమెంట్స్ ఉంది, మసిల్స్ ఉంది, జాయింట్కి సపోర్ట్ కోసం అన్ని వీక్ అవుతుంది. సో దానివల్లనే మెయిన్ రీజన్. సెకండ్ ఇది షుగర్ పేషెంట్స్కి. సో షుగర్ పేషెంట్స్లో ఏమవుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటే కూడా కొన్నిసార్లు పేషెంట్స్కి మసిల్ నుంచి అన్ని వాటర్ డిహైడ్రేట్ అవుతుంది, మీన్స్ మసిల్ కొంచెం సన్నగా అవుతుంది. సో ఇంజరీ వల్ల, దెన్ స్పోర్ట్స్లో మీరు చెప్పారు కదా, స్పోర్ట్స్లో కంటిన్యూస్ ఇది షటిల్ గేమ్స్లో, క్రికెట్లో ఇది కూడా రొటేటర్ కఫ్ ఇంజరీ చాలా కామన్గా ఉంది. సో కానీ ఈ పేషెంట్కి మెయిన్ రీజన్ జనవరిలో పడిన తర్వాత కొంచెం నొప్పి స్టార్ట్ అయింది, ఎక్స్రే కూడా చేశారు, బట్ ఎక్స్రేలో ఫ్రాక్చర్స్ లాగే ఏమీ లేదు. దెన్ టాబ్లెట్స్లో కొన్ని ఫిజియోథెరపీలో మెయింటైన్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు 3 monthsలో చాలా ఎక్కువగా అయింది. అండ్ మెయిన్ కంప్లైంట్ రాత్రి పడుకున్నప్పుడు విపరీతం నొప్పి వల్ల నా దగ్గర వచ్చారు. సో దానివల్లనే ఇది ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. సో ఎక్స్రేలో ఏం తెలియనప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం ఏం లేదని చెప్పి ఫిజియోథెరపీ సజెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఆల్రెడీ ఇన్నర్గా ఉంది, అది కనిపించలేదు. సో దాని మీద ఫిజియోథెరపీ చేయటం వల్ల పెయిన్ అనేది ఇంక్రీజ్ అయ్యిందా? ఇది చాలా యాక్చువల్గా ఇదే థింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఇస్ దిస్. మీన్స్ భుజం నొప్పి ఉంటే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయండి ఆర్ టాబ్లెట్స్ రాస్తారు, బట్ లోపల ఏం జరుగుతుంది, ఓకే ఎక్స్రేలో ఓన్లీ బొక్లా కనిపిస్తుంది, ఇట్స్ ఓన్లీ బోన్ అండ్ జాయింట్స్, ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉందా, ఇది ఉందా అన్ని తెలుసు, ఓన్లీ దట్ మచ్ కెన్ బి సీన్. బట్ లిగమెంట్స్ లో ప్రాబ్లం ఉందా, మసిల్స్ లో ప్రాబ్లం ఉందా, టెండన్ లో ప్రాబ్లం ఉందా, ఎక్స్రేలో కనపట్లేదు. అండ్ సడన్లీ జస్ట్ ఇప్పుడు షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయితే ఎంఆర్ఐ కూడా వీ డోంట్ డూ, బికాస్ ఎంఆర్ఐ కూడా ఎక్స్పెన్సివ్ కదా. సో ఇప్పుడు 1 weekలో 10 daysలో నొప్పి తగ్గకపోతే తప్పకుండా ఇది స్క్రీనింగ్ చేయాలి. ఏ స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్లోనే తెలుస్తుంది. సో ఇగ్నోర్ చేయకూడదు, బికాస్ జస్ట్ ఎక్సర్సైజ్ వల్ల లోపల డ్యామేజ్ ఉంటే ఇది ఎక్సర్సైజ్ వల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇఫ్ దెర్ ఇస్ అ టేర్, మీరు ఎక్స్టెన్సివ్ ఫిజియోథెరపీ చేస్తే టేర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో కొన్నిసార్లు ఎక్సర్సైజ్ వల్ల కూడా తగ్గిపోతుంది, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిక్రీజింగ్ విదిన్ 10 days దెన్ ఇవాల్యుయేట్ చేయండి. ఓకే, కొన్ని హాస్పిటల్స్లో ఇప్పుడు ఇలాంటి పెయిన్ వస్తుండేటప్పుడు ఎనీ ప్లేస్, నీ కావచ్చు లేకపోతే షోల్డర్ కావచ్చు, ఇలాంటి దాంట్లో సో వాళ్ళ పెయిన్ తెలియకుండా ఉండటం కోసం ఒక సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుంది, అది వేసుకోవటం వల్ల అసలు ఏమైనా యూజ్ ఉంటుందా? సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ కి 2 indications ఉంది. సమ్ టైమ్స్ కొన్ని కన్ఫ్యూజన్ అవుతుంది, ఇది నర్వ్ ప్రాబ్లం ఉందో, ఇది కండరాలు ప్రాబ్లం ఉందో. ఆ నర్వ్ ప్రాబ్లం ఉంటే ఏ లెవెల్కి నర్వ్ వల్ల ఆ టైంలో డయాగ్నోసిస్ కోసం చేస్తారు. సో ఇది కరెక్ట్ ఇండికేషన్. సెకండ్ ఉంది, కొన్నిసార్లు కొంచెమే నొప్పి ఉంటే కంప్రెషన్ ఎక్కువ లేదు, సో ఆ టైంలో కూడా చేయండి. బట్ సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ ఇస్ టెంపరరీ సొల్యూషన్. ఓకేనా, సో దానికి ప్రాపర్ రోజులు మాత్రం పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. అవును, ఫర్ సమ్ టైమ్. ఓకేనా, సో నౌ వీ హ్యావ్ బెటర్ సొల్యూషన్స్. ఇది పిఆర్పి ఉంది, రీజనరేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంది, మిప్సీ ప్రొసీజర్స్ ఉంది, టార్గెటెడ్ థెరపీ ఉంది. సో చాలా ట్రీట్మెంట్ ఉంది. బట్ దీస్ ఆర్ వాట్, మీ రీజన్ ఏంటి, మీకు డ్యామేజ్ ఎంత, దాని ప్రకారం ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇది నొప్పి తగ్గాల, పేషెంట్కి ఏం కావాలి, నొప్పి తగ్గాలి. బట్ నొప్పి తగిన టైంలో కూడా లోపల ఏం జరుగుతుంది, ఎంత డ్యామేజ్ ఉందో దాని ప్రకారం ప్రాపర్ ట్రీట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ట్రీట్ చేసిన ఈ పేషెంట్కి
తనకి లోపల ఏం జరిగింది? సో మజిల్ లో ప్రాబ్లం ఉందా, లిగమెంట్స్ లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ? Yeah. Cuff సో ఈ లోనా? అమ్మాయికి ఇది భుజం ఉంది కదా, భుజంలో 4 మసిల్ సపోర్ట్ కోసం ఉంది, దానికి రొటేటర్ కఫ్ అంటాము. దాంట్లో ఒక చిన్న మసిల్ ఉంది సూప్రాస్పైనటస్. సో ఈ సూప్రాస్పైనటస్ లోనే చిన్న టైర్ వల్ల మేడం కి ఇది నొప్పి స్టార్ట్ అయింది. సో ఇనీషియల్ గా ఫిజియోథెరపీ చేసినప్పుడు టైంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది, బట్ ఈవెన్ ఫిజియోథెరపీలో ఇంప్రూవ్మెంట్ మంచిగా కనపడలేదు. సో నేను స్కాన్ లో చూసిన తర్వాత ఐడెంటిఫై చేశాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మూవ్మెంట్ కూడా రిస్ట్రిక్ట్ అయింది. సో మూవ్మెంట్ రావాలి. సో మూవ్మెంట్ కోసం నేను జాయింట్ లో ఒక హైడ్రోడైలిటేషన్ చేశాను. హైడ్రోడైలిటేషన్ చేసిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ లో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సెకండ్ ఇస్ ఇది కండరాలు దగ్గర బర్సైటిస్ ఉంది. బర్సైటిస్ ఉంటే నేను పిఆర్పి ఇంజెక్ట్ చేస్తే పిఆర్పికి రిజల్ట్స్ రాదు. సో నేను ఇప్పుడు జాయింట్ ఇంజెక్షన్ తో పాటు బర్సా ఇంజెక్షన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఈ 15 days 20 days లో ఇది అన్ని లోపల జరుగుతుంది. వాప్ ఇది క్లియర్ అయిన తర్వాత మొత్తం అంతా తగ్గి ఇంకా పిఆర్పి కి 15-20 days తర్వాత రావాలి. ఓకే. సో పిఆర్పి చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల కావచ్చు, లేదంటే పిఆర్పి చేయించుకున్న తర్వాత కావచ్చు, సో ఎన్ని డేస్ లో ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది? చేయించిన తర్వాత వెంటనే వాళ్ళకి ఒక 24 hours 48 hours ఆ పెయిన్ అనేది ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు పిఆర్పి హీలింగ్ కోసం, సో పిఆర్పిలో చాలా ప్రాపర్టీస్ ఉంది. ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ వల్ల విదిన్ 24 to 48 hours లో నొప్పి తగ్గింది కూడా తెలుస్తుంది. బట్ పిఆర్పికి మెయిన్ ప్రాపర్టీ హీలింగ్ కోసం అట్లీస్ట్ 2 to 3 months టైం పడుతుంది. ఓకే, ఆ టైం వరకు కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఇది పేషెంట్స్ కి చేయాలి. సో దానికోసమే బాడీలో ఏం జరుగుతుంది, ఎంత డ్యామేజ్ అయింది, ప్రతిసారి స్కాన్ లో చూసిన తర్వాత పేషెంట్స్ కి కూడా చెప్తాను. బికాస్ పేషెంట్స్ కి అండర్స్టాండింగ్ ఉండాలి కదా, నా బాడీలో ఏం జరుగుతుంది, ఎన్ని రోజు టైం పడుతుంది, హీలింగ్ స్లోగా ఉందా, ఫాస్ట్ గా ఉందా, నేను నా సైడ్ నుంచి ఏమేం ప్రికాషన్స్ ఫాలో చేయాలి. సో ఇది కూడా పేషెంట్స్ కి చెప్తాను. సో నా అల్ట్రాసౌండ్ కి ఇది మెయిన్ పాయింట్ ఏంటి, నేను చేసినప్పుడు టైంలో పేషెంట్స్ కూడా చూస్తారు. సో అర్థం అవుతుందా కరెక్టే. సో సెకండ్ సిట్టింగ్ లో పేషెంట్స్ కూడా చెప్తారు, ఆ మేడం లాస్ట్ టైం ఇక్కడ నల్లగా ఉంది కదా, ఇప్పుడు లేదు. సో పేషెంట్స్ కి కంప్లయన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఏం చెప్తాను, మేడం మీరు ఇది అవాయిడ్ చేయండి, ఈ కుకింగ్ కొంచెం తక్కువ చేయండి, ఆర్ వాషింగ్ కొంచెం తక్కువ చేయండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కూడా చెప్తారు. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. రైట్. సో ఏ పేషెంట్ కి ఎన్ని సిట్టింగ్స్ పడుతుందని మీరు స్టార్టింగ్ వాళ్ళకి చెప్పడం జరుగుతుందా? ఇది వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు పేషెంట్స్ ఏం చెప్తారు, నేను వేరే దగ్గర ఇది ట్రీట్మెంట్ తీసిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ చేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ రాదు, మళ్ళీ సెకండ్ చేశాను, మళ్ళీ థర్డ్ చేశాను, మళ్ళీ చెప్తారు ఒక ఎక్స్ట్రా. ఇది కాదు, మీకు ముందు అర్థం అవుతుంది. ఇది బికాస్ క్లినికల్ టెస్ట్ ఉంది, తర్వాత బ్లడ్ టెస్ట్ ఉంది, తర్వాత అల్ట్రాసౌండ్ ఉంది, అన్నిలో తెలుస్తుంది కదా ఎంత డ్యామేజ్ ఉందా. తర్వాత రీసెర్చెస్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ఎన్ని సిట్టింగ్స్ కి అవసరం ఉందో ముందు పేషెంట్ కి చెప్పాలి కదా, అండ్ ఎంత టైం పడుతుంది ఇది కూడా చెప్పాలి. ఫర్ సపోజ్ మీరు 3 sittings చెప్పారనుకుందాం, సో వాళ్ళు ఒక సిట్టింగ్ కే వచ్చారు, మళ్ళీ తర్వాత ఎనీ కాజెస్ తోటి వాళ్ళు ఒకవేళ బ్రేక్ చేసినట్లయితే అది అసలు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుందా? ఇది పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది. ఓకేనా, కొన్నిసార్లు ఇది కొన్ని పేషెంట్స్ కి ఫస్ట్ సిట్టింగ్ లోనే ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత దే డోంట్ వాంట్ టు కమ్ మేబీ బిజీ, పనిలో బిజీ వల్ల, ట్రావెలింగ్ నుంచి కొంచెం ఇది. సో దెన్ అగైన్ 6 months తర్వాత 1 year తర్వాత మళ్ళీ వస్తారు. ఓకేనా, సో నేను ముందే చెప్తాను, మీరు కంప్లీట్ చేయండి ట్రీట్మెంట్. ఓకేనా, బికాస్ ఇది మీరు స్టార్ట్ చేస్తారా, మీరు మధ్యలో మళ్ళీ బ్రేక్ చేస్తే మీకు కష్టం అవుతుంది, నాకు కూడా కష్టం అవుతుంది. సో ఇది ముందు పేషెంట్స్ కి చెప్తాను, సార్ మేడం మీరు కంప్లీట్ చేయండి, టైం పడుతుంది. సో అన్ని క్లారిటీగా చెప్తే పేషెంట్స్ డిసైడ్ చేస్తారు. ఇది పేషెంట్స్ కి హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ప్రాక్టికల్ గా షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు, ఏంటి పిఆర్పి వల్ల ఉన్నటువంటి ఉపయోగం, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.